కొండగట్టు హనుమానికి భారత్ మాతాకి జై శ్రీరామ్. ముందస్తుగా మా ఆనందంలో మీరంతా పాలు పంచుకోండి. ఆనందం అందరికీ కావాలి. ఆనందం ఏంటి? ఇప్పుడు కొండగట్టు గిరిప్రదక్షిణ 40వ మండలం పూర్తయింది. ఈ గిరిప్రదక్షిణకి 20,000 పైనే భక్తులు. నేను చెప్పట్లా, భక్తులు చూసిన వాళ్ళు, అన్ని లెక్కలు తేల్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎంత సంతోషం. ఇప్పుడు మేము ప్రారంభం చేసాం. ప్రారంభం చేసే వారికి చాలా మంది ముగించేశారు. ఇప్పుడు ప్రారంభం చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము మధ్యలో ఆత్మలింగేశ్వర శివయ్య దగ్గర ఉన్నాము. ఇప్పుడే పూజలు ముగించాము. గిరి ప్రదక్షిణ హిందువుల్ని ఒకటి చేస్తోంది. ప్రతి గ్రామాన్ని పర్యటిస్తాం, ప్రతి హిందువుతో మాట్లాడతాం, ఒకటే చెప్తాం, మా స్వప్రయోజనం లేదు. అర్థమవుతుందా? కేవలం ధర్మహితం, దేశహితం, దేవాలయ హితం, ప్రతి హిందూ హితం. దానికోసం మాత్రమే గిరి ప్రదక్షిణ. అర్థం చేసుకుంటున్నారు భక్తులు. ఆనందంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ప్రతి గ్రామానికి కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ద్వారా ప్రతి హిందువుల్ని కదిలిస్తాం, వాళ్ళకి సహకరిస్తాం. బాధ ఏంటో తెలుసా అండి? మనం గుళ్ళకి వెళ్తే దర్శనం చేసుకున్నాం, కళ్ళ నిండా ఆనందపడతాం. అది అవగానే ఏదో ప్రసాదం కోసం లడ్డు పులిహోర, అదేం తక్కువది కాదు, ప్రసాదం మంచిదే. కానీ అంతకు మించి ఇంకా వేరే ఏం దొరకట్ల మనకి. చర్చికి వెళ్తే పిల్లోడికి నూరి పోస్తారు, మస్జిద్కి వెళ్తే వాళ్ళు నూరి పోస్తున్నారు. మన దేవాలయం దగ్గర ఈరోజు కూడా పిల్లల్ని పట్టించుకునే వ్యవస్థ లేదు. ఆ దిక్కు మార్పు రావాలి. అధికారులు ఆలోచించండి. వచ్చే తరం దయచేసి ఇంకో చిన్న మాట చెప్తా, బాగా అర్థం చేసుకోండి. ఒక క్రిస్టియన్ ఆఫీసర్ అవుట్ రైట్ గా క్రిస్టియన్ హెల్ప్ చేస్తుంటాడు. ఒక ముస్లిం ఆఫీసర్ అవుట్ రైట్ గా ఒక ముస్లిం హెల్ప్ చేస్తాడు. హిందూ ఆఫీసర్ మాత్రమే దరిద్రం ఏంటో సెక్యులరిజంగా ఉంటాడు, హిందువులకి సహకరించడు. ఏం దౌర్భాగ్యం అండి! హిందువుల మంచి కోసం ఏది చేయాలని కనిపిస్తే దానికి సతకం పెట్టి పారాయి. భగవంతుడు అనుగ్రహం ఉంటుంది నీకు. ఎందుకండి ఇంత మనం హిందువుల్ని బాధ పెడతాం? ఒక హిందూ అయ్యుండి ఇంతమంది మాకు ఒక పోలీస్ ఆయన చెప్తున్నాడు, ఇతర మతస్థులు పోలీస్ స్టేషన్ వస్తే మనం చాలా మర్యాద ఇస్తారండి. వాళ్ళు మూకుమ్మడిగా మీదొచ్చి మడిపోతున్న భయం అంట. అదే ఒక హిందూ వెళ్తే అతన్ని పట్టించుకునేవాడు లేడు, వెంట వచ్చేవాడు లేడు. ఇలాంటి పరిస్థితి ఇక ముందు ఉండదు. ఖచ్చితంగా హిందువులు కలుస్తున్నారు, కలిసి పోరాడతారు, కలిసి పనిచేస్తారు. ఇది ఏ ఒక్కరి కోసం మాత్రమే కాదు. పదే విజ్ఞప్తి, మేమందరికీ లొంగుతాం. స్వామీజీలకు దండం పెడుతున్నాం, అయ్యగారులకి దండం పెడుతున్నాం, ఆ కమిటీలకు దండం పెడుతున్నాం, ఆ సిబ్బందికి దండం పెడతాం, ఆ ఇన్నోవేట్ వాళ్ళకి దండం పెడతాం. అందరం కలిసి ఇలాంటి ఘన కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తాం. ఇదందరూ మీకు అర్థం కావట్లా, ఇది మీకు రక్షణ. ఈ యొక్క గిరి ప్రదక్షిణ భక్తులు దేవాలయాలకు రక్షణ, దేవాలయాలకు వచ్చే భక్తులకు రక్షణ, దేశానికి రక్షణ. వీళ్ళంతా సైనికులు. వీళ్ళు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు. జై శ్రీరామ్. మాతాకి స్వామి మాట్లాడతారు 2 నిమిషాలు. ఈరోజు కొంచెం మండలం పూర్తి చేసుకున్నటువంటి గిరి ప్రదర్శనకి చేసినటువంటి విశేష హనుమాన్ భక్తులు మరియు హనుమాన్ భక్తులకి ఎంతో ఆనందమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరు కూడా హిందూ సనాతన ధర్మం వైపు, మన దేవాలయాలు రక్షించుకునే వైపు వెళ్ళాలి. మన మతము అనేది మన మతం కాదు, హితము, మన ధర్మ బోధన, మన ధర్మ రక్షణ, మన జ్ఞాన పీఠాలు, సద్గురువులు, ఋషులు ఎన్నో ఉన్నటువంటి ఈ మహా పుణ్యక్షేత్రము. ఈ కొండగట్టు ఈ క్షేత్రంలో మహా ఋషి తపస్సు చేశాడు, మీకు తెలిసే ఉంటుంది. కావున ఈ ఋషి భూమిని మనం అందరం కాపాడుకొని ఈ గిరిప్రదక్షిణను ప్రతి ఒక్కరూ ఐక్యతతో, సంఘటితంగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం వైపు, ఆధ్యాత్మిక వైపు, ధ్యానంతోని, భక్తితోని ఈ ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఆయుష్, ఆరోగ్యము, ఆనందము మరి ఎన్నో విధాలుగా మనకు సమకూర్చును. ఆ భగవద్ దివ్య శక్తి, మనకు చైతన్య శక్తి మనకు అవలంబించింది. కావున ప్రతి ఒక్కరు కూడా హిందువులైన వాళ్ళు మతాలపై, ఇతర మతాలు వైషమ్యాలతో ఉన్నారు, కానీ మనం అహింసతోనే ఉన్నాము. మనం హింస అనుకుంటే పెద్ద విషయం కాదు, కానీ మనలో ధర్మం అనేది ఉన్నది. ధర్మో రక్షిత, అహింసో పరమో ధర్మ. సనాతన ధర్మం అంటే ప్రాణిని ప్రాణిగా రక్షించే ధర్మం మన హిందూ ధర్మమే. మన మతం గొప్పది, మనది మతం కాదు, హితము, జ్ఞానబోధ, భగవద్గీత, కాలజ్ఞానము, ఇలాంటి ఎన్నో ఉన్నాయి మనకు. మనం జ్ఞానం వైపు ఉంటాము. జ్ఞానం వచ్చిన వారు తప్పు చేయరు. అందుకే మనం అవకాశం ఇస్తున్నాము ఇతర మతాలకి. వారిని మనం చూస్తూ ఉన్నాము ఇంకా. కానీ మనం ఒకసారి సంఘటితమై, ఐక్యతమై, చైతన్యంతో పోరాడామంటే మన దేశము
ఇరు దేశాలు కూడా మన వైపు వస్తాయి. ఇది మనలో ఉన్నటువంటి చైతన్యం. దీన్ని విస్మరించకుండా దీన్ని ప్రతి ఒక్కరు ధ్యానించుకుంటూ ప్రతి ఒక్కరు ఐక్యత కావాలి. హిందువులలో ఐక్యత లేదు, వైషమ్యాలు ఉన్నాయి. ఆ వైషమ్యాలు పోగొట్టుకోవాలి. మన లోపల ఈర్ష్య పోగొట్టుకోవాలి, ద్వేషాలు పోగొట్టుకోవాలి, భక్తి భావంతో కలిగి ఉండాలి. అది వచ్చినప్పుడే మన లోపల చైతన్యం కలుగుతుంది. అప్పుడే దైవం మన అనుగ్రహిస్తుంది. ఇది మన లోపల ఇంకా రాలేదు, ఇంకా రావాలి. గిరిపక్షతోని కొంత వచ్చినా ధ్యానంతోని జ్ఞానంతోని గురువుల సేవతోని ఇంకా మనకు లభించుతుంది. కావున ప్రతి ఒక్కరు దీన్ని ఆదరణ చేసుకుంటూ భక్తిభావంపై ముందుకెళ్తూ సంఘటిత ప్రతి గ్రామంలోనూ ఒక ధర్మ ధ్వజంలా ఏర్పడాలి ప్రతి ఒక్కరు హిందువులు. అలాంటి వైపు ఉన్నప్పుడు మాత్రమే మన హిందూ ధర్మము ఒక 1000 ఏళ్ళు వర్ధిల్లుతుంది. ఆ జన్మాంతము మన ధర్మం వర్ధిల్లుతుంది. భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ ధర్మాన్ని పరమాత్ముడు అంటే మన ధర్మం కోసము నేను ఉద్భవిస్తాను అన్నాడు. అంటే అధర్మం ఉన్నట్టే కదా, అధర్మం కోసమే ఆయన ఉద్భవిస్తారు. కానీ మనం ధర్మమే ఉంటుంది మన హిందువులో. కానీ ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరు మన భగవత్ స్వరూపులం కనుక ప్రతి ఒక్కరు మనం సంఘటితంగా ఉండాలి, ఐక్యత ఉండాలి, ధర్మం వైపు ఉండాలి. జై శ్రీరామ్.